కమల దగ్గర ఓ అందమైన హ్యాండ్ బ్యాగ్ ఉండేది. కమల ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు బ్యాగును తీసుకుని వెళ్ళేది. చూసిన ప్రతి ఒక్కరూ ఆమె బ్యాగ్ని తెగ మెచ్చుకునేవారు. కమలా, నీ బ్యాగ్ చాలా బాగుంది. నా దగ్గర కూడా ఇలాంటిది ఉంటే ఎంత బాగుంటుందో. ఈ బ్యాగ్ అంటే నాకు చాలా ఇష్టం రజని. నిజానికి ఇది నేను కొన్నది కాదు, మా నాయనమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చింది. ఇది ఆవిడ సొంతంగా తయారు చేసింది. అవునా? ఆహా, ఎంత చక్కటి పనితనం! మీ నాయనమ్మకి కుట్లు అల్లికలు బాగా వచ్చన్నమాట. రజని బ్యాగ్ని తెరిచి చూసింది. అందులో అందమైన బొమ్మ ఉంది. ఇందులో ఈ బొమ్మ ఉందేంటి కమలా? ఇంత పెద్దదానివి ఇంకా బొమ్మలతో ఆడుకుంటున్నావా? అలాంటిదేం కాదు రజని. నా కోసం ఈ బొమ్మని కూడా మా నాయనమ్మే తయారు చేసింది. చిన్నప్పుడు నేను ఈ బొమ్మతో రోజు ఆడుకునేదాన్ని. దీన్ని ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంచమని మా నాయనమ్మ చెప్పింది. మామూలైతే నేను ఈ బొమ్మని బయటకి తీయను. పెద్ద ఆవిడ చెప్పిన మాటలు వినాలి కదా మరి. రజని అలా మెచ్చుకుంటూ బొమ్మను చేతిలోకి తీసుకుంటుంది. బయటకు రాగానే బొమ్మ కళ్ళు దీపాల్లా మెరుస్తాయి. వెలుగులు విరజిమ్ముతూ బొమ్మ కబుర్లు చెప్పసాగింది. ఎన్నేళ్లకి నేను బయట ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇవాళ నాకెంత ఆనందంగా ఉందో. అవును మరి, బ్యాగులో ఇన్నాళ్ళు ఎన్ని ఇబ్బందులో. బొమ్మ మాట్లాడ్డాన్ని చూసి కమల, రజని భయపడ్డారు. కమలా, ఇదేంటి? ఈ బొమ్మ మాట్లాడుతోందేంటి? కొంపతీసి భూతం కాదు కదా? నాకు తెలీదు. ఇంతకు ముందెప్పుడు ఇలా మాట్లాడలేదు. నేనెప్పుడూ చూడలేదు. చెప్పాలంటే దీన్ని బ్యాగ్ నుంచి బయటికే తీయలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అర్థం కావడం లేదు. నా దగ్గర ఉపాయం ఉంది. ముందు నన్ను ఆరు బయట తిప్పి తీసుకురండి. కళ్ళు తెరిచిన తర్వాత మొదటిసారిగా ప్రపంచాన్ని చూస్తున్నాను. నాకు వింతలు విశేషాలు చూడాలని ఉంది. అందుకే నన్ను షికారుకి తీసుకెళ్ళండి. వెళ్ళకపోయారో నా శక్తి ఎలాంటిదో మీకు తెలీదు. ఇప్పుడైతే సంతోషంగా ఉన్నాను, కానీ నాకు కోపం వచ్చిందో ముప్పు తిప్పలు పెడతాను. ఏమంటారు? నేను చెప్పినట్లు చేయండి, లేకపోతే నాకు నచ్చిన పని నేను చేస్తాను. అలాగే అలాగే, సరే, కోపగించకు. చెప్పు బుజ్జి, ఎక్కడికి వెళ్ళాలి? సన్సెట్ పాయింట్ చూడాలని ఉంది. కమల, రజని బొమ్మను తీసుకుని సన్సెట్ పాయింట్కు వెళ్ళారు. బతికి ఉన్న రోజుల్లో నేను ఇక్కడ ఇష్టంగా ఆడుకునేదాన్ని. నా మరణం కూడా ఇక్కడే సంభవించింది. నా పునర్జన్మ కూడా ఇక్కడే సంభవిస్తుంది. ఉన్నట్టుండి బొమ్మ ఆ ఇద్దరి చేతుల్లోంచి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. అక్కడి చెట్టు కొమ్మల్లో హాయిగా ఆడుకుంటుంది.